హాయ్ అండి. అందరూ వరలక్ష్మి అమ్మవారి పూజ వ్రతం అయితే ఎలా చేసుకున్నారు? నా పూజ అయితే చాలా బాగా చేసుకున్నానన్నమాట. మీరు కూడా అందరూ బాగా చేసుకున్నారో అని అనుకుంటున్నాను. ఆ వ్రత ఫలితం అనేది అందరి మీద ఆ అమ్మ కరుణించాలి అని చెప్పి కోరుకుంటున్నాను. మన ఏమైతే కోరికలు ఉన్నాయో అవన్నీ నెరవేరాలి అని ఆశిస్తున్నాను. ఈ వీడియోలో అయితే నేను కొన్ని విషయాలు పూజకి సంబంధించి నేను ఎలా ఫాలో అవుతానో అనేది మీకు చూపించబోతున్నాను. నేను కొన్ని ఛానల్స్లో కొంచెం అంటే నందూరి శ్రీనివాసరావు గారు కానీ, గరికపాటి గారు కానీ, చాగంటి గారు కానీ చెప్పినవి కొన్ని ఫాలో అవుతూ కొన్ని మిస్టేక్స్ని అయితే నేను కరెక్ట్ చేసుకున్నానమాట. వాళ్ళు చెప్పిన మాటలు విని ఆ ప్రొసీజర్లో అయితే నిత్య పూజ చేయడం మొదలుపెట్టాను. మీలో ఎవరికైనా ఇలా కావాలి, నేను ఫాలో అవుతున్న మెథడ్స్ తెలుసుకోవాలి అని అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. మీకు యూజ్ అవుతుంది అని అంటే నాకు ఒక్క సబ్స్క్రిప్షన్ అయితే ఇవ్వండి. మొదటిగా మనం దీపారాజన చేసుకునే ముందులా ఫస్ట్ ఒత్తులు అయితే వేయకూడదు. దీపాలలో కుందుల్లో నూనె కానీ నెయ్యి కానీ పోసుకున్న తర్వాతే ఆవు నెయ్యి కానీ లేకపోతే నువ్వుల నూనె కానీ పోసుకున్న తర్వాతే ఒత్తులు వేయాలన్నమాట. ఫస్ట్ ఒత్తులు అయితే వేయకూడదు. ఆ ఒత్తులు కూడా రెండు వేసేదాన్ని ఇదివరకు, బట్ కాకపోతే మూడు వేయాలి అని చెప్పారు. అందుకని చెప్పేసి ఎప్పటి నుంచో మూడు ఒత్తులు అయితే వేస్తున్నాను అనమాట. అదొకటి సరి చేసుకున్నాను. దీపాలను వెలిగించిన తర్వాత అంటే దీపారాజన చేసిన తర్వాత ఖచ్చితంగా మనము దీపాలకి పసుపు కుంకుమ బొట్టు అయితే పెట్టుకొని పూలు అక్షింతలు అయితే వేసుకొని దీపాన్ని పూజించుకోవడం చాలా ముఖ్యం అన్నమాట. నిత్య పూజలో అయినా మనం వెలిగించి వదిలేస్తాం కదా, అలా కాకుండా పువ్వు కుంకుమ బొట్టు పెట్టి 2 అక్షింతలు వేసి దీపానికి కూడా మనం దండం పెట్టుకున్నట్టయితే అది కరెక్ట్ ప్రొసీజర్ అంటండి. నేను తెలుసుకున్న తర్వాత ఇలా అయితే చేస్తున్నాను. ఫస్ట్ గణపతికి దండం పెట్టుకొని మీకు వచ్చిన చిన్న శ్లోకం ఉంటుంది కదా గణపతిది, అదైతే చదువుకొని చిన్న ప్రసాదం అయితే గణపతికి పెట్టిన తర్వాత వేరే దేవుళ్ళు మనం పేర్లైనా సరే వాళ్ళ అష్టోత్తరాలు కానీ వాళ్ళ పాటలు కానీ నామాలు కానీ చదువుకోవచ్చు అనమాట. ఇది కూడా ఒకటి కరెక్ట్ చేసుకున్నాను అనమాట. ఈ వరలక్ష్మి వ్రతానికి ఇలా సంబంధించి మనం తాంబూలాలు ప్రసాదాలు ఇస్తూ ఉంటాం కదా ప్రతి సంవత్సరము. మనం ఇక్కడ కొన్ని మిస్టేక్స్ అయితే చేస్తూ ఉంటాము. ఈ వీడియోలో అయితే మనం ఏం మిస్టేక్ చేస్తున్నామా, ఎలా కరెక్ట్ చేసుకోవాలి అనేది అయితే చెప్తాను. మనం తాంబూలం ఇచ్చేటప్పుడు మాత్రం ఖచ్చితంగా కొన్ని రూల్స్ అయితే పాటించాలి. మనము ఎవరినైనా ఇంటికి తాంబూలానికి కానీ ప్రసాదానికి కానీ పిలిచినప్పుడు అమ్మవారి వస్తున్నారు అనే భావించాలి అంట. ఆ వరలక్ష్మీదేవియే ముత్తైదుగా మన ఇంటికి వస్తుంది అని చెప్పేసి ఎవరైతే మనం పిలిచిన వాళ్ళు వస్తారో వాళ్ళని అలా భావించాలి. ఎక్కువ తక్కువగా చూడకూడదంట. అందరికీ మనం పిలిచిన అందరికీ సరిసమానంగా అన్నీ చెయ్యాలి. మనం భేదాలు అయితే చూపించకూడదు. ఇక్కడైతే పూజ అయితే నాది అయిపోయింది. అమ్మవారికి హారతి కూడా ఇచ్చేసాను. ఇంకా చివర్లో ధూపం అయితే వేసేసాను. ఇంతటితో నా వ్రతం అయితే పూర్తయిందని. ఇంకా మనం పిలిచిన ముత్తైదులకైతే తాంబూలం ఎలా ఇవ్వాలి అనేది నేను చెప్తాను. వాళ్ళు వచ్చిన వెంటనే వాళ్ళ కాళ్ళకైతే పసుపు రాయాలన్నమాట. మనం ఎంతమంది ముత్తైదులను పిలుస్తామో అంతమందికి పసుపు అయితే రాసుకోవాలి. ఉట్టిగా రాయకూడదనమాట. మనం 2 చేతులతో పసుపు రాసుకోవాలి. కింద కూడా మనం ఏదన్నా బట్ట వేసి మాత్రమే పసుపు రాయాలి. ఉట్టి కాళ్ళకి రాయకూడదనమాట. ఏదన్నా క్లాత్ వేసి పసుపు అయితే రాయాలంట. ఇదొక విషయం అయితే తెలుసుకున్నాను. మనం వచ్చిన వాళ్ళకి చీర కానీ లేకపోతే బ్లౌజ్ కానీ పెడతాం కదా, జాకెట్ ముక్క పెట్టినప్పుడు అలా ఫోల్డ్ చేసి పెట్టి ఆకులు 3 తీసుకోవాలన్నమాట. ఇక్కడ ఆకుకున్న తొడమైతే మన వైపు ఉండాలి. అలానే మనం కాయలు పెడతాం కదా అరటిపండ్లు కూడా, ఆ తొడమ అనేది మన వైపు ఉంచుకోవాలి. గాజులు పువ్వులు పసుపు కుంకుమ పసుపు తాడైతే నేను పెడుతున్నాను అనమాట. అది కంపల్సరీగా పసుపు కుంకుమ అయితే పెట్టాలి. గాజులు పువ్వులు కూడా ఆ ముత్తైదులకైతే ఇలానే ఇవ్వాలి. మన సైడే ఉంచుకోవాలన్నమాట. ఆ తొడమ అనేది వాళ్ళకి ఇచ్చేటప్పుడు ఇట్లా మన సైడు ఉంచుకొని వాళ్ళకి చేతుల్లోకి అయితే ఇవ్వాలి. ఆ ముత్తైదులకి బొట్టు పెట్టి ఇవ్వాలన్నమాట. ఇచ్చేటప్పుడు నేనైతే ఇలా రెడీ చేసుకున్నాను. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను అనమాట. బ్యాంగిల్స్ కూడా అలానే పెట్టి పసుపు కుంకుమతో పాటు ఇచ్చాను. మీరు రిటర్న్ గిఫ్ట్ కూడా దీంతో పాటే ఇచ్చుకోవచ్చు. వచ్చిన వాళ్ళకి ప్రసాదం అయితే కంపల్సరీ పెట్టాలన్నమాట. ప్రసాదం తినే వెళ్ళాలి వచ్చిన ముత్తైదులు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.